This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపండి. రైతు సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం. భవనాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ఓపెన్ జిమ్ ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ఇక వార్తలోని వివరాలు. రసాయన ఎరువుల ద్వారా పండించిన పంటలతో అనారోగ్యం పాలు అవుతున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు. జమ్మికుంటలో నిర్వహించిన రైతు సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళన కార్యక్రమం చేపట్టారు. ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను ఎగ్జిబిషన్ ను పరిశీలించి మొక్కలు నాటారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ ప్రసంగించారు. రైతులంతా రసాయన ఎరువుల వాడకాన్ని విడనాడి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే పంటకు మద్దతు ధర రాదనే బాధ అక్కర్లేదన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసిన రైతులు కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడమే ప్రధాని నరేంద్ర మోడీ ధ్యేయమని వెల్లడించారు. మోదీ 4400 రోజుల పాలన పూర్తి నేపథ్యంలో ఆయన స్ఫూర్తితో రాబోయే 2 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపుకు మళ్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రు నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కేవీకే వ్యవస్థాపక సభ్యులు విజయపాల్ రెడ్డి, సీనియర్ సైంటిస్ట్ వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు మహిపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సిద్ధంగా ఉండమని చెప్పి ముందుకు వచ్చినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని యాజమాన్యాన్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. కానీ వారికి ఒక్క టార్గెట్ ఇస్తున్నాడు. నేను మాట ఇచ్చి సార్ మీ అందరికి గ్యారంటీ కాదు. నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. గతంలో 1 కోటి మంది అయిపోయింది. ఇప్పుడు రాబోయే 2 ఏళ్లలో కూడా 1 కోటి మందిని రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా నేను మళ్ళిస్తా, తయారు చేస్తా అని చెప్పి వారు మాట ఇచ్చారు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా, మీరు అనుకున్న పార్లమెంట్ సభ్యుడిగా, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ మీకు వారికి నేను కూడా కష్టపడి పనిచేస్తాను. మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ 2 ఏళ్లలో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే దమ్ము మీకుందా? పక్క టార్గెట్ సక్సెస్ పక్కా మళ్ళిస్తాను. అయితే 25,000 మంది టార్గెట్, 25,000 మంది రైతులను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా తప్పకుండా ప్రోత్సహిస్తాను.
నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ప్రాంతంలో అత్యాధునిక హంగులతో నూతన కలెక్టరేట్ ను నిర్మించగా ఆయన పనులను పరిశీలించారు. ఇట్టి నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నూతన కలెక్టరేట్ భవనం జిల్లా అభివృద్దికి పరిపాలనా కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. కలెక్టర్ చిత్రా మిశ్రా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక చొరవ తీసుకుని మిగిలిన పనులను వేగవంతం చేసి పూర్తి చేయించారని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని వెల్లడించారు. సుడా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ అభివృద్ది పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కరీంనగర్ ను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య రంగంలో కరీంనగర్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ 2వ దశ అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. డంప్ యార్డు తరలింపుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ఆర్టీఓ షర్మిల, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ దారికి వచ్చేటువంటి ఎంట్రన్స్ ఏరియాలో కూడా కొంత ఎక్స్పాన్షన్ చేసి పబ్లిక్ రావడం పోవడం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి ఈ కలెక్టరేట్ను అన్ని రంగాల నూతన కలెక్టరేట్ నిర్మాణమే కాక కలెక్టరేట్లో పని విధానాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు సానుకూలంగా ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ రేషన్ కార్డ్స్ ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఆ విధంగా రాబోయే కాలంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, రైతాంగ ధాన్య కొనుగోలు కావచ్చు, గృహ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కావచ్చు, మళ్ళీ కొత్త సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అన్ని రకాల అంశాలకు జిల్లా కేంద్రం పరిపాలనా కేంద్రంగా జిల్లా అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే మరి 33 జిల్లాల్లో కరీంనగర్ నెంబర్గానుగా ఉంచడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజలు అందరం అధికారులు అందరూ కూడా కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్ ఈ గడ్డను అగ్రభాగాన్ని నిలబెట్టుకోవడానికి ఇరిగేషన్ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, లేదా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కూడా శాతవాహన యూనివర్సిటీ ఉంది. అందులో లా కాలేజు, అదేవిధంగా ఎల్ఎల్ఎం కాలేజ్తో పాటుగా ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని కోర్సులను కూడా మరి తీసుకొని వచ్చి ఆ యూనివర్సిటీ 10 సంవత్సరాలుగా ఒక్క కోర్సు కూడా రానటువంటి మళ్ళీ యూనివర్సిటీని కూడా ఎడ్యుకేషన్ పరంగా అటు మెడికల్ కాలేజీతో పాటుగా హాస్పిటల్, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయడం కావచ్చు, ఈ విధంగా వైద్య, విద్య తదితర అన్ని అంశాల లోపల మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, సహచర శాసనసభ్యులు, మా ప్రజలు అందరం కూడా కలిసి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తూ అగ్రభాగాన్ని నిలబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నామన్న మాట మనం చేస్తాం. హెలిప్యాడ్ గవర్నమెంట్ కూడా ఎట్లా వీఐపీ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక హెలిప్యాడ్ కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది అందరి అవసరాల కొరకు. అంటే కలెక్టరేట్తో పాటు కలెక్టర్ గారు అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. కలెక్టరేట్తో పాటుగా శాతవాహన యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మున్సిపాలిటీకి శాతవాహన యూనివర్సిటీ అన్నీ వస్తాయి, లా కాలేజ్ అన్ని శాతవాహన యూనివర్సిటీతో పాటుగా మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర శాఖలకు సంబంధించినటువంటి R&B ఇంకా శాఖలకు సంబంధించి ప్రారంభించాల్సినవో శాంక్షన్స్ అయి లేదా ఇనాగ్రేషన్ స్టేజ్కి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కలెక్టర్ గారు క్రోడీకరించుకొని వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తాం. నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామని మేయర్ కులగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 49వ డివిజన్ కురుమవాడ ప్రభుత్వ పాఠశాల సమీపంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా మలయప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఓపెన్ జిమ్ ను కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. యువతలో ఫిట్నెస్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఓపెన్ జిమ్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు
ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు. ప్రధాని మోడీ ఫిట్ ఇండియా పిలుపుకు అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామంపై దృష్టిని సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్, కర్రె పద్మ అనిల్, గాజే రమ శివరాం, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 49వ డివిజన్లో గౌరవ డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ ఎన్ఎన్ లక్ష్మీ ప్రకాష్ గారు మరియు మా కార్పొరేటర్లు పద్మ గారు, అలాగే గాయే రమ గారు, ఎన్ఎం ప్రకాష్ గారు ఈ ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ జిమ్ ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఫిట్ ఇండియా నిదానంలో భాగంగా ఈరోజు ఇక్కడ 49వ డివిజన్లో ఓపెన్ జిమ్ ప్రారంభించడం జరిగింది. దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి సహకారంతో మరియప్ప ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతోని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రజల ఆరోగ్య రక్షణగా మన పాలకవర్గం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం రక్షించే విధంగా, వారు ఒక ఫిట్గా ఉండే విధంగా ఇక్కడ ఓపెన్ జిమ్లు దాదాపు ఒక 15 నుంచి 16 ఓపెన్ జిమ్లు ఈ 66 డివిజన్లో సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ రానున్న వర్షాకాలంలో సిల్ట్ ఎక్కడైతే ఎక్కువ సిల్ట్ ఉండి ఈ ఇండ్లకు నీరు చేరి రోడ్లపైకి నీరు చేరడం జరుగుతుంది. వర్షాకాలంలో ముందస్తు చర్యల్లో భాగంగా మొన్ననే టెండర్లు పూర్తి చేయడం జరిగింది. పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరికరాలను సిపి గౌస్ ఆలం ప్రారంభించారు. వాహనాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు గాను రూపొందించిన 2 పోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ 3 HP కంప్రెషర్తో కూడిన టైర్ చేంజర్ టూళ్లను సిపి పరిశీలించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ గ్యారేజీ నందు ఈ నూతన పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని సిపి అన్నారు. మెకానిక్లకు వాహనాల రిపేర్ పనులు సులభతరం అవుతాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు. పోలీసు వాహనాలు ఎల్లప్పుడూ కండిషన్లో ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు త్వరితగతిన అందుబాటులో ఉంటాయని సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మేడ కిరణ్ కుమార్, రజనీకాంత్, శ్రీధర్ రెడ్డి, మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగ అధికారులు, మెకానిక్లు పాల్గొన్నారు. నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 45వ డివిజన్లో మంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్ మేయర్, డిప్యూటీ మేయర్లను శాలువాతో సత్కరించారు. నగర వ్యాప్తంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా లైట్లను ఏర్పాటు చేశామని మేయర్ తెలిపారు. ప్రజలకు అత్యాధునిక స్ట్రీట్ లైట్ల ద్వారా వెలుతురు అందిస్తున్నామని, తద్వారా రాత్రి వేళల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని చెప్పారు. నగర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బండి సంజయ్ చొరవతో కరీంనగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ, మాజీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్ రెడ్డి, దిండిగాల మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 45వ డివిజన్లో గౌరవ డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు మరియు మా స్థానిక కార్పొరేటర్ గుగిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి మినీ ఐమాక్స్ లైట్లు 2 ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థానిక ప్రజలు మా కార్పొరేటర్ గారిని కోరడంతో ఈ సమస్యను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మేము స్పందించి ఇక్కడ కార్పొరేటర్ గారికి సూచన మేరకు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మినీ ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డివిజన్లో ఇంకా మిగిలిన వర్కులు కానీ
అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ 45 డివిజన్ల దశల వారీగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా మున్సిపల్ నుంచి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు యుఐడిఎఫ్కు సంబంధించి దాదాపు ఒక 80 లక్షల వరకు నిధులు కేటాయించడం జరిగింది మనం 45 డివిజన్లో. అలాగే మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఒక 10 లక్షలు కేటాయించడం జరిగింది. యూసీఎఫ్లో సుధా ఎక్కువ స్థాయిలో నిధులు కేటాయించి డివిజన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించగలిగామని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ ప్రిన్సిపల్ నాగ ప్రణవి అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ ఆవరణలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు అందించబోయే పలు అంశాలపైన చర్చించారు. తమ పాఠశాలలో వార్షిక విద్యా ప్రణాళికతో పాటు విద్యార్థులకు అనువైన విధంగా బోధనా వ్యూహాలతో 100% ఉత్తీర్ణత సాధించామని చెప్పారు. నైతిక విలువలతో కూడిన విద్య, సాఫ్ట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ పైన ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎస్ఆర్ ప్రైమ్ విద్యా సంస్థల డైరెక్టర్ సంతోష్ రెడ్డి, డీజీఎం, జోనల్ అధికారి సచిన్ సహకారంతో అనేక విజయాలు సాధించామని తెలిపారు. ఎస్ఆర్ ప్రైమ్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. It's my immense pleasure to welcome our students, parents and well-wishers for this academic year 2026 and 27. As a part of our commitment for the holistic development of students, our SR group of institutions has taken few strategies to implement in this academic year. The first strategy is developing ethics and moral values to the children. For this, a trainer madam has appointed for inculcating these moral and ethics for the children. Second one is to develop their handwriting and communication skills. As a part of communication and handwriting development program, a well soft skill trainer has been appointed and madam will be improving their communication skills. Third one is developing their study skills. As a part of this, academic coordinators will be taking regular sessions for the children and giving them guidance how to improve their academic standards. I'm happy to share you that we have bagged our SSC outstanding results for the last academic year. రీసెంట్ రిజల్ట్ చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్ చూస్తే ఈ సంవత్సరం రిజల్ట్ చాలా బాగా వచ్చింది. టోటల్ ఇక్కడ మొత్తం ఎస్ఆర్ స్కూలు యాజమాన్య సంస్థలో ఇది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా గుడ్ అడ్మినిస్ట్రేషను, మంచి మార్క్స్ వచ్చినాయి. ఎక్కడ చూసిన పిల్లలు కూడా మంచిగా వచ్చినాయి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మీ ప్రిన్సిపాల్ గారు ఇది చేస్తున్నారని చెప్పి మాకు వినిపిస్తే మేము ఇక్కడ జాయిన్ చేశాం. వరుణ్ గారు మాకు మెయిన్ ఇక్కడ అవ్వడానికి కారణము ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ జాయిన్ చేశాం. ప్రిన్సిపాల్ కూడా ఈ ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత మాకు చాలా తేడా కనబడింది. ఇంతకన్నా ముందుకు ఇప్పటికీ ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఈ మేడం గారు ఇంకా బాగా పిల్లలను అభివృద్ధి చేయించాలి. పిల్లలు బాగా స్టడీ ప్లస్ డిసిప్లిన్. ఈ స్కూల్లో జాయిన్ చేసాం. ఎందుకనంటే బికాస్ అకాడమిక్స్ బాగున్నాయి ఇక్కడ. మా ప్రీవియస్ మా రిలేటివ్స్ వాళ్ళు కూడా ఇక్కడ చదివారు, వాళ్ళు కూడా చాలా గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు దీని గురించి. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసి ఇక్కడ టీచర్స్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. రిసీవింగ్ కానీ, పేషెంట్స్ కానీ, టీచింగ్ కానీ చాలా బాగుంది ఇక్కడ. అకాడమిక్స్ కూడా చాలా బాగున్నాయి. మా పాప కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఇంకా కూడా తను ఇలానే ఈ స్కూల్ అనే ముందటికి వెళ్తూ ఇంకా చాలా తను ఇంప్రూవ్ అవ్వాలి. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold, medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని రాష్ట్ర ఏఐవైఎఫ్ సహాయ కార్యదర్శి యుగంధర్ అన్నారు. కరీంనగర్లో తెలంగాణ చౌక్లో జిల్లా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణకై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. నిరుద్యోగులతో
పెట్టుకుంటే అధికారంలో ఉండలేరని బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ తో పాటు ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య కర్నూలు జిల్లా పక్షాన ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఏదైతే ప్రైవేటు కార్పొరేటు కాలేజీలలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని చెప్పి ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా పక్షాన తెలంగాణ చౌక్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమైన కారణం ఏదైతే ప్రభుత్వాలు మారుతున్నా నిరుద్యోగ సమస్య మాత్రం మారడం లేదు. కానీ ఏదైతే కేసీఆర్ పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వానికి కూడా నిరుద్యోగంతో పెట్టుకుంటే అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారో ఆ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని, ఏదైతే ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేసి త్వరగా ఉద్యోగాలు నిరూపణ ఇవ్వాలని చెప్పి ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మనం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాల పరిట నిరుద్యోగం ఎప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాటిని ఖచ్చితంగా స్పందించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఏఐవైఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో గల కరీంనగర్ పాల డైరీ నూతన అధ్యక్షునిగా నూనె భగవాన్ రెడ్డి ఎంపికయ్యారు. భగవాన్ రెడ్డిని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ మాదరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ కల్లెం అనిత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పాల కేంద్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సర్పంచ్ శ్రీనివాస్ కోరారు. అలాగే 6 సంవత్సరాలుగా పాల కేంద్రం అధ్యక్ష పదవిలో చేసిన బండి తిరుపతి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు, పాల కేంద్రం డైరెక్టర్లు, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో గోసంగి కుల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాల మధ్య పోతురాజుల విన్యాసాలతో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం తెచ్చిన బోనాల్లోని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించేలా అమ్మవారి ఆశీర్వదించాలని గోసంగి కుల అధ్యక్షులు ములుగు కొమ్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో గోసంగి కుల అధ్యక్షులు కొమ్రయ్యతో పాటు కుల సంఘ నాయకులు, కులస్తులు, మైలారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో మండల నాయకులు చిట్టంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ రక్షణ సేన జిల్లా ఇన్ఛార్జ్ గుంజపడుగు హరిప్రసాద్, మానకొండూరు ఇన్ఛార్జ్ బుడిగే పరశురాం గౌడ్ హాజరై జెండాను ఎగురవేశారు. రాష్ట్రానికి రక్షణ కవచంగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకురాలు ఎండి సల్మా అత్తర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, జిల్లా సీనియర్ నాయకులు రంగనవేణి లక్ష్మణ్, జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, మల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మణ్ గారు, ఆసియా సుల్తానా గారు, జంగా అపర్ణ గారు, మరి ఈ మండలానికి చెందినటువంటి నాయకురాలు సల్మ గారు, అతహార్ గారు, అంజలి గారు, మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి మన కవితక్క గారు,
మన గ్రామానికి కవిత గారు, అదేవిధంగా వరంగల్ నుండి విచ్చేసినటువంటి గౌరవనీయులు సోదరులు రమేష్ గారు మన జిల్లా గద్దల ఏర్పాటులో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ వారి జిల్లాను చూసుకోవడంతో పాటు మన జిల్లా కూడా మరి జెండాలను పంపిస్తున్నటువంటి అన్న రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా సెయింట్ పాల్స్ స్కూల్ యాజమాన్యం నిబంధనలను పాటించడం లేదంటూ కరీంనగర్లో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని వావిలాలపల్లిలో గల సెయింట్ పాల్స్ స్కూల్ ఎదుట జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నోట్బుక్స్ విక్రయిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలో నిల్వ ఉంచిన పుస్తకాలను బయటకు తెచ్చి ధర్నా చేపట్టారు. అనంతరం పాఠశాల ఫర్నిచర్ను ఏబీవీపీ నాయకులు ధ్వంసం చేశారు. అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ మొద్దునిద్రలో ఉందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. తక్షణమే డీఈఓ కల్పించుకుని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ లో ఉన్నటువంటి సెయింట్ పాల్ స్కూలు ఈ యొక్క ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఇష్టానుసారంగా ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంటే ఈ రోజు 12వ తేదీ నాడు ఈరోజు ప్రారంభం చేసి విద్యార్థుల దగ్గర నుండి తల్లిదండ్రుల దగ్గర నుండి ఈరోజు వేలకు వేలు లక్షల ఫీజులు వసూలు చేసే విధంగా ఈరోజు పాఠ్యపుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 100 మీటర్ల ఒక ప్రిమిసెస్ లోపల ఎలాంటి వస్తువు కూడా అమ్మబడద్దు. కానీ ఈ యొక్క సెయింట్ పాల్ స్కూల్స్ యాజమాన్యం ఇష్టానుసారంగా అధికారుల యొక్క అండదండలతోని యొక్క పాఠ్యపుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. దీనిని ఒక స్థానికంగా ఉన్నటువంటి జిల్లా విద్యాధికారి గారు పట్టించుకోవడం చాలా బాధాకరం. అయ్యా, మీరు వెంటనే ఒక అనుమతులు లేనటువంటి ఒక పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థి నాయకులపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడినటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు రాకేష్, ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. నేషనల్ సర్జన్స్ వీక్ సందర్భంగా కరీంనగర్ లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వాసుదేవ హాస్పిటల్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ శాతవాహన సర్జన్స్ అలయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఐఎంఎల్ డిపోలో ఉచిత సర్జికల్ క్యాంప్ చేపట్టారు. దాదాపు 250 మంది హమాలీలు, ట్రాన్స్పోర్టర్లు, ఐఎంఎల్ డిపో కార్మికులు వైద్య సేవలు పొందారు. ఐఎంఎల్ డిపో కార్మికులకు ఈ క్యాంపు ఎంతగానో ఉపయోగకరంగా నిలిచిందని కేఏఎస్ఎస్ అధ్యక్షులు డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ అన్నారు. క్యాంపులో గుర్తించబడిన 2 థైరాయిడ్ రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఎలగందుల శ్రీనివాస్, మంగీలాల్, సాయి ప్రీతం, మహేందర్, తేజశ్రీ, పూలాల శ్యామ్, ఐఎంఎల్ డిపో మేనేజర్ శ్రీనివాస్, కోల అన్నారెడ్డి, ఐఎంఎల్ కార్మికులు, వాసుదేవ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఒక వారం రోజులుగా పనిచేస్తున్న సీనియర్ సర్జన్స్ని గుర్తించి మరియు జనరల్ సర్జరీ యొక్క ఇంపార్టెన్స్ పెంచడానికి నేషనల్ ఏఎస్ఐ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వారం రోజులు సెలబ్రేషన్స్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపండి. రైతు సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం. భవనాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ఓపెన్ జిమ్ ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by
Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold, medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.